డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ. ఇదిగో నవంబర్ 15కి చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ముందు ప్రార్థన చేసుకుందాం, తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హెబ్రీ 10 నుండి. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, our rock and redeemer. ఆమెన్. ఈ దినాల్లో చాలామంది సోషల్ మీడియాని వాడుకుంటూ ప్రసంగాలు విని దానిలో ఉన్నటువంటి పాటల్ని ఎంజాయ్ చేస్తారు. చర్చికి వెళ్ళకుండా ఉంటారు. చర్చిలో ప్రసంగాలు బాగుండవండి, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చర్చి మీద అలిగి కొంతమంది చర్చికి వెళ్ళరు. ఇక ఎప్పుడో క్రిస్మస్ దినాలు వెళ్తారు, మెంబర్షిప్ ఉంచుకుంటారు. అప్పుడప్పుడు ప్రభు బల్ల పంచుకోవటానికి, లేకపోతే సంస్కారం, కమ్యూనియన్ దానికి వెళ్తారు. ఏదో మతపరంగా అక్కడ మరి ఏదన్నా మన పిల్లలు పెళ్లి చేసుకోవాలి అని అంటే అది చర్చ్ కావాలి కదా. లేకపోతే మరి మన అంత్యక్రియలు జరగటానికి కూడాను పరిస్థితి ఆ చర్చి ఉపయోగపడుద్ది కదా అనేటువంటి ఉద్దేశంతో చర్చిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి, కొంత వైరులను బట్టి చర్చికి వెళ్ళరన్నమాట. అది బోరింగ్గా ఉంటుంది అని. కొంతమంది ఏంటంటే చర్చికి వెళ్ళాలని మరి పాస్టర్లు వాళ్ళు ఆకర్షించుకుంటూ ఏదో కొంచెం సోషల్ వర్క్ కానీ, లేక భోజనం పెట్టడం కానీ అలాంటివి చేస్తారు. వాటన్నిటిని బట్టి ప్రజలు సోషల్ మీడియాకి దానిలో ఉన్నటువంటి ప్రసంగాలతో సంతృప్తి పడతారు. కానీ మనం ఈ దినాన చెప్పుకునేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి సోషల్ మీడియా ప్రసంగాలు వింటే సరిపోదు అని మనం హెబ్రీ 10 నుండి గమనించుకోవాలి. హెబ్రీ 10లో మరి ఏమున్నది అని అంటే, దానికి చెందినటువంటి ఒక మనం అంతకుముందే చెప్పుకున్నాం. అదేంటి అంటే, నవంబర్ 8న మనం ఏం చెప్పుకున్నామంటే, హెబ్రీ మొదటి 2 అధ్యాయాల్లో యేసు ప్రభు దూతల కంటే శ్రేష్ఠుడని, 3వ అధ్యాయంలో మోషే కంటే శ్రేష్ఠుడని, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి విశ్రాంతి చాలా మరి ఆ సబ్బాతు దినం అది విశ్రాంతిని సూచించుతుంది కదా, దానికంటే మెరుగని మరి 5, 7 అధ్యాయాల్లో, 5 నుండి 7 కాదు, 5, 7 అధ్యాయాల్లో ఆయన యొక్క యాజకత్వం, లేవి యాజకత్వం అంటే శ్రేష్టమైందని, 8వ అధ్యాయంలో మరి ఆయన క్రొత్త నిబంధన, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైనదని, మరి 9, 10 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం కంటే యేసుక్రీస్తు నిర్వర్తించేటువంటి పరిశుద్ధ స్థలం సంఘం అది శ్రేష్టమైనదని, మరి ఆయన బలి కూడా శ్రేష్టమైనటువంటి బలి, దేవాలయంలో అర్పించేటువంటి బలుల కంటే యేసుక్రీస్తు బలి శ్రేష్టం అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 10వ అధ్యాయంలో వాటన్నిటినీ ఆ అంశాలన్నీ చేర్చబడతాయి అన్నమాట. ఇక్కడ అన్నీ చేర్చబడి మరి 19వ వచనం నుండి ఒక మార్పు జరుగుద్ది. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 6వ అధ్యాయం మనం చెప్పుకోలేదు కదా. 6వ అధ్యాయంలో ఏముంటుందంటే హెచ్చరిక ఉంటుంది. ఒకటో మోషే కంటే గనుడు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి సువార్త చాలా గొప్పది. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే ఎంతో ప్రమాదం, ఎంతో జడ్జిమెంట్ ఉంటుంది. మరి
యేసుక్రీస్తు మోషే కంటే ఘనుడు కాబట్టి, ఆయన ద్వారా వచ్చేటువంటి సువార్తను నిర్లక్ష్యం చేస్తే, అయ్యో! ఇంకా ఎంత ఘోరంగా ఉంటది మన మీద పడేటువంటి పనిష్మెంటు అని ఉంటది గదా! కాబట్టి హెచ్చరిక ఉంటది. హెచ్చరిక, వివరణ. అప్పుడు మిళితమయ్యి ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలు ఉంటుందన్నమాట. ఇక్కడ 10, 19 నుండి ఈ అధ్యాయంలో ఇక్కడ ఎక్కువగా హెచ్చరిక ఉంటదన్నమాట. మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే, అయ్యో బాబో! చాలా ప్రమాదం. నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ఏం చేయాలి? అనేది కూడాను మనం ఆహ్, హ్మ్. చూస్తాం. అంటే మీడియా ప్రసంగాలు వింటే సరిపోదు అనేటువంటి రీతిగా ఇక్కడ 5 విషయాలు మనం చివరిలో చూస్తాం. ఇక్కడ ఆహ్, 1 నుండి 18 వరకు 1, 19 నుండి చదువుకుందాం. అంతకుముందు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు చదువుకుందాం ఇక్కడ. మునుపటి వాదనలో ఇందాక చెప్పుకున్నటువంటి రీతిగా 1-10 దాకా ఆహ్, అంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు, వీటికంటే శ్రేష్ఠుడు అని అది ఒక వాదన ఆర్గ్యుమెంట్ లాగా చెప్తాడనమాట. చాలా వాటిని హెబ్రీ 10 అధ్యాయంలో కూడా చేర్చబడినాయి. ఈ అధ్యాయంలో ఒక మార్పు కలుగుతుంది. అంటే అదేంటంటే కొంత వివరణ, కొంత హెచ్చరిక ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 19వ వచనం నుండి వివరణ కంటే హెచ్చరిక. మీరు జాగ్రత్త. సువార్తని వదిలిపెట్టారో, వదిలిపెట్టొద్దు అనేటువంటి హెచ్చరిక ఇస్తున్నాడనమాట. 10, 19 నుండి హెచ్చరిక ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని క్రొత్త వాటిని కూడా, క్రొత్త అంశాలను కూడా ఈ తెరపైకి తెస్తుంది ఈ యొక్క అధ్యాయం. క్రొత్త నిబంధనలో ఒక దాని బోధ సారాంశం ఈ అధ్యాయ ఆరంభంలో ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అనగా ప్రత్యక్ష గుడారం. ఇక్కడ క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన అని ఉండాలి. ప్రత్యక్ష గుడారం, యాజక వ్యవస్థ, బలులతో కలిసి ధర్మశాస్త్ర నిబంధన అంతా కూడాను అని రచయిత యొక్క భావం. అంటే ధర్మశాస్త్రం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యాజక వ్యవస్థతో, బలులతో కలిసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలు అంతా కూడాను, పాత నిబంధన అంటాం కదా, అదంతా కూడాను అని ఆయన యొక్క భావం. ఈ రాబోతున్న మేలుల ఛాయే, అది నిజం కాదు, ఛాయే, షాడో. ఆ వస్తువుల నిజ రూపము కలది కాదు. ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా మరి మనం మధ్యాహ్న సమయంలో ఎండున్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే మన వెంట ఛాయ వస్తుంది కదా! పాత నిబంధన ఆ ఛాయ లాంటిది. మరి మనం నిజం. అదేవిధంగా ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు అది నిజం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్నీ కూడాను, ఆ వ్యవస్థ అంతా కూడాను ఛాయతో పోల్చాడన్నమాట. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు, వాటిని తెచ్చు వారికి ఎన్నడూ, అంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బలులను బట్టి ఎన్నడూ సంపూర్ణమైనటువంటి సిద్ధిని కలుగచేయ నేరవు. ఓకే. మరి ఆహ్, ప 1వ వచనం మరలా చదువుకుందాం. 10:1 సహోదరులారా, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయగలదే గాని, ఆ వస్తువుల
రూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. సంపూర్ణ సిద్ధి కలుగజేయనంటే వాటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. పాప పక్- పాప ప- పాప పరిహారం లేకపోతే పాపం కొట్టివేయబడటం అనేది ఉండదు. పాపం క్షమించబడటం అనేది ఉండదు. మన యొక్క మనస్సాక్షి కడగబడటం అనేది ఉండదు. మరి వాటికి విరుద్ధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఛాయారూపంలో ఉన్నటువంటి వాటికి విరుద్ధంగా యేసుక్రీస్తు మన కొరకు ఇక్కడ యేసు అని ఇక్కడ ఈ గ్రంథంలో ఉంటే యేసు అని అంటంలో తప్పేం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అని అపోస్తల కార్యాల్లో ఉంటుంది. కానీ ఎక్కడ యేసు అని అంటే అక్కడ యేసు అని అనటంలో మనం ఆయన్ని తక్కువ చూపు చూడట్లేదు, ఆయన్ని అగౌరవపరచట్లేదు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రత్యక్ష గుడారము లేదా ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలము కాదు కానీ సజీవ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము. ఓకే, మరలా చదువుతాను. ఇది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఒకే మార్గం కదా, ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గం ఒకే మార్గం. నేనే మార్గమును అన్నాడు కదా, తండ్రి దగ్గరికి రావటానికి నేనే మార్గం అన్నాడు. ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క మార్గం, ఆయన ఇనాగ్రేట్ చేసినటువంటి మార్గం, అది నూతనమైనటువంటిది, జీవము గలది. ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పడినటువంటి మార్గం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తెర పైనుండి క్రిందకి చెరిగింది కదా. ఆ తెర చాలా తిక్కుగా ఉంటుంది. దాని లోపల ఉండేది అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీలు లేదు. అది తెర చిరిగినప్పుడు నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. ఓకే, ఆయన రక్తం వలన అతి పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళటానికి వీలవుతుంది. ప్రత్యక్ష గుడారము లేదా ఆలం యొక్క అతి పరిశుద్ధ స్థలము కాదు కానీ సజీవ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని 13, 12 వచనాల్లో చదువుకుంటున్నాం. దీన్ని బట్టి మనము చేరుదము అంటే దేవుని సన్నిధిలోనికి చేరుదము అనేటువంటి అర్థంతో ఐదు స్టేట్మెంట్స్ ఉంటాయి. 5 ప్రకటనల శ్రేణి 5 విధాలుగా ప్రకటించబడుద్ది మనం చేరతాం అనేది. ఇంగ్లీష్లో కొంచెం సులువుగా ఉంటుంది. లెటర్స్ అనేది అది దాంతో 5 వచనాలు మరి స్టార్ట్ అవుతాయి, ప్రారంభమవుతాయి. లెటర్స్ అని 5 సార్లు. 22 నుండి మనం చదువుకుందాం. 20 నుండి 25 వరకు, 22 నుండి 25 వరకు మనం చేరదాం, దేవుని సన్నిధికి చేరదాం. అంటే దేవుని సన్నిధికి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి కాదు, ఇక్కడ సజీవుడైనటువంటి దేవుని సన్నిధికి చేరదాం. లెటర్స్ అని ఇక్కడ 5 స్టేట్మెంట్స్ చదువుతాం. మనసాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో
మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఓకే, దాని మీద కామెంట్ చదువుకున్న తర్వాత 23 చదువుకుందాం. దేవుని సన్నిధానమునకు, దేవుని సన్నిధికి మనం చేరదాం. లెటర్స్. ఓకే, మన కొరకు సంపూర్ణమైన అంతిమ బలి అర్పించబడినందున మనము దానిని ఉపయోగించుకుందాం. యేసుక్రీస్తు మార్గాన్ని తెరిచాడు. ఆ మార్గాన్ని మనం పట్టుకుందాం. విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. లెటర్స్ డూ దాట్. విశ్వాసంతో, యేసుక్రీస్తు యందు విశ్వాసంతో, ధర్మశాస్త్రంపై విశ్వాసం కాదు, యేసుక్రీస్తు యందు విశ్వాసంతో నిశ్చయంగా, ఏదో పై కాదు, మన హృదయంలో నిశ్చయంతంగా సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి, హృదయంలో యథార్థత కలిగి, యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధానమునకు మనం చేరదాం. ఇది ఉంటే తప్ప దేవుని సన్నిధానమునకు చేరము. ఇది యేసుక్రీస్తు తెరచినటువంటి మార్గము, ఆయన మొదలుపెట్టినటువంటి మార్గము. పరలోకంలో చేరినప్పుడు అది సంపూర్ణ అవుతుంది. ఆ మార్గాన్ని ఇప్పుడు పడదాము. ఆ మార్గానికి చివరేంటి? పరలోక రాజ్యం. దానిలో మనకి చేరుదాము, సన్నిధికి చేరదాం. నిశ్చయంగా, సంపూర్ణంగా, యథార్థ హృదయంతో చేరదాం. అదే దానికి ఎందుకని అని అంటే, మన మనస్సాక్షి ఖచ్చితంగా శుద్ధి చేయబడినది కాబట్టి. మనస్సాక్షి, యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా మనస్సాక్షి అది శుద్ధి చేయబడకపోతే ఇది చేయలేం. 23వ వచనంలో ఏంటంటే, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందము. మారు మనసు పొందినప్పుడు మనం ఏదైతే ఒప్పుకున్నామో, యేసుక్రీస్తుని వెంబడిస్తాం, యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడతాం అని ఏ విధంగా నిశ్చయం చేసుకుని దాన్ని పట్టుకున్నామో, ఆ పట్టు వదలకూడదు. మన పరలోక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నాం, అది దాన్ని వదిలిపెట్టకూడదు. ఓకే, 23వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చయంగా గ్యారంటీగా వదలకుండా విల్ హోల్డ్ ఆన్. ఓకే, పట్టుకోవాలి, గట్టిగా మనం పట్టుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసి ఆ విధంగా పట్టుకుంటాడు. మధ్యలో వదిలేడంటే అది మొదలు పెట్టలేదు అని అర్థం. యేసుక్రీస్తు శిలువపై సాధించినది పాత నిబంధన నమూనాలు, ప్రవచనాల నెరవేర్పు. కానీ ఆ శిలువ ద్వారా ప్రారంభించబడినది దాని యొక్క పరాకాష్ఠ, క్లైమాక్స్ ఇంకా భవిష్యత్తుకు చెందింది. ఇదైతే ప్రారంభించాడు యేసుక్రీస్తు, దాని మార్గంలో మనం మొదలెట్టాం. కానీ దానికి ఎండ్ ఏంటి, దాని క్లైమాటిక్ పాయింట్ ఏంటి, దాని గురేంటి అంటే ఇంకా భవిష్యత్తులో పరలోకం. అది అక్కడ సంపూర్ణత అవుతుంది. మన అంతిమ విజయము పరివర్తన ముందున్నది. అంతిమ విజయం మన కంప్లీట్ పరివర్తన. ఇప్పుడైతే కొంత మారాం. జాన్ న్యూటన్ గారు రాసినటువంటి అమేజింగ్ గ్రేస్ అనేటువంటి ఆయన ఆ వ్యక్తి చెప్పాడు కదా, నేను పరివర్తన చెందాను, ఇంకా కంప్లీట్గా పరలోకానికి చేరలేదు, ఒకప్పుడు చేరతాను, నేను ఏ విధంగా జీవించాలో జీవించలేదు, నేను ఆశపడినప్పటికీ
ఆ విధంగా జీవించలేదు. కానీ అంతకు ముందున్న దానికంటే ఇప్పుడు నా జీవితంలో పరివర్తన కలిగింది. దేవుడిని ద్వేషించినప్పుడు ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాను. మనుషుల్ని ద్వేషించినప్పుడు ఇప్పుడు మార్పు చెంది ప్రజలని నేను హ్మ్, ప్రేమిస్తుంటున్నాను. నా నీతి, నైతిక జీవితంలో, నీతి న్యాయ జీవితంలో నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాను. ఆ విధంగా నా జీవితంలో పరివర్తన ఉన్నది. కానీ సంపూర్ణమైనటువంటి పరివర్తన ఇంకా ముందున్నది. కానీ యేసుక్రీస్తు విజయం ఎంత ప్రభావవంతంగా ఉన్నదో అంత ఖచ్చితమైనట్టుగా ఆయన నిరీక్షణ గూడా ఉంటది. యేసుక్రీస్తు ఆయన చేసిన సిలువలో చేసినటువంటి దానికి అది ప్రభావం లేకపోతే మన నిరీక్షణలో కూడా ప్రభావం ఉండదు. అది ఖచ్చితంగా ఉండదు. మన నిరీక్షణ ఎంత ఖాయం అంటే యేసుక్రీస్తు సిలువలో చేసి మరణించి తిరిగి లేచిన దాన్ని బట్టి ఎంత ప్రభావం ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, ఎంత బలం ఉంటుందో దానికి తగినటువంటి రీతిగా మనకి ఖచ్చితంగా ఆ నిరీక్షణ ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. ఎందువలన అనగా ఎందువలన అనంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తప్పకుండా మన నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి ఏ ఆయన, ఆయన నమ్మదగినటువంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నమ్మాలి. మన నిరీక్షణ వ్యర్థం కాదు. ఇవి దో పాత నిబంధనలో ఉంటది యెషయాలో. ఆయన నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడూ సిగ్గుపడడు. ఎందుకంటే మనం మనకు ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో, పరలోకాన్ని ప్రామిస్ చేశాడో అదే నిరీక్షణ. ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మనం నమ్మొచ్చు. మనం 11:6లో కూడా అది చూస్తాం. దేవుడు నమ్మదగినటువంటి వాడు అని. 23వ వచనం కూడా మనం చదువుకున్నాం. ఓకే. ఇప్పుడు 24వ వచనంలో 24, 25 ఇక్కడ 25 మరి చూద్దాం. 24, 25 రెండు ఒకేసారి చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా ఏంటి సమాజముగా కూడుట మానుకొనుచున్నట్లుగా చర్చికి వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం పెట్టుకుని వ్యక్తిగతంగా సంబంధాలు పెట్టుకుని ప్రార్థన చేసుకుని మన కష్ట సుఖాలు పంచుకుని కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి దేవుని ఆరాధించటం, కలిసి ప్రభు బలలో పాలు పొందటం, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినటం అది ఇంటర్నెట్లో వీలు కాదు. సమాజంగా కూడుకొనుట అది వీలు కాదు. అంటే ప్రసంగాలు, పాటలు అదే చర్చ అయితే ఇక మనం ఇంటర్నెట్లో వెళ్ళొచ్చు. కానీ అది కాదు. వ్యక్తిగతంగా రిలేషన్షిప్స్ అన్నమాట. కాబట్టి సమాజంగా కూడుకొనుట అది మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అది ఒకరినొకడు హెచ్చరిస్తామా? మరి మీడియాలో మనమైతే ఎంజాయ్ చేస్తాం. కానీ ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ అలాంటి పరిస్థితి సంఘంలోనే ఉంటది. కలుసుకున్నప్పుడే ఉంటది. కాబట్టి అది కూడుకోండి. 25వ వచనం. నెక్స్ట్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది సెకండ్ కమింగ్ ఆ దినం. సెకండ్ కమింగ్‌ని అంటే రెండవ రాకడను అది సమీపంగా ఉన్నది. ఏ తరంలోనన్నా మన తరంలోనే రావచ్చు అనేటువంటి రీతిగా సమీపంగా ఉన్నట్టుగా మనం తలంచుకుంటూ ఎంతవరకు
సమీపమున్నదని తలంచుకుంటామో దాని కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అలాగు చేయొచ్చు అంటే కూడుకొనుచు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఇంటర్నెట్‌లో ఏం చేస్తాం? ప్రేమ చూపించుతామా ఇంటర్నెట్‌లో? సత్కార్యాలు చేస్తామా ఇంటర్నెట్‌లో? ఒకడినొకడు పురికొల్పవలెనని ఆలోచిద్దాము. ఒకడినొకడు పురికొల్పుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ఓకే. పురికొల్పవలెనని ఆహ్, ఆలోచింతము, నిబంధన చేసుకుందాం అని ఉంటదన్నమాట. ఓకే. ఇప్పుడు చదువుకుందాం. ఈ 3, 4 పాయింట్లు బేస్డ్ ఆన్ 25 అండ్ 24 వచనాలు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఓకే. లెట్ అస్ ఎంకరేజ్ వన్ అనదర్ అని ఉంటుంది ఇంగ్లీష్‌లో. మన ఆధ్యాత్మిక పోరాటము ఒంటరిగా ఉండదు. ఇంటర్నెట్‌లోనే ఒంటరిగా ఉంటది. క్రైస్తవులు ఇప్పుడు సంఘ సమాజంలో జీవిస్తున్నారు. అప్పుడు పరలోక నగరంలో కూడాను సమాజంలో జీవిస్తారు. పరలోకంలో ఇంటర్నెట్ ఉండదు. అప్పుడు సమాజంగా ఉండాలి. ఇప్పుడు సమాజంగా ఉండకపోతే అప్పుడెందుకు ఉండాలని ఆశపడతాం? అప్పుడు కూడా సెపరేట్‌గానే ఉంటాం. అట్లాంటి వ్యక్తి ఆహ్, ఆయన విశ్వాసి కాడు. ఓకే. మనల్ని దేవుడు అక్కడ లోకం నుండి, ఓకే, లోకంలో అవిశ్వాసులుంటారు. మరి విశ్వాసులుంటారు. విశ్వాసులు ప్లస్ అందాం. అవిశ్వాసులు మైనస్ అందాం. వాళ్ళని ప్లస్‌గా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు మరి రక్షించుకున్నాడు. రక్షించి ఆయన ఆయన కూడా సమాజంగా చేశాడన్నమాట. అది. దాన్నే ఇక్కడ సమాజం అంటాం. ఇక్కడ సంఘం అంటాం. పరిశుద్ధుల సంఘం. మరి కొంతమంది అవిశ్వాసులు ఉన్నా గానీ నిజమైనటువంటి సంఘం ఏంటి అంటే నిజమైనటువంటి విశ్వాసులు. ఓకే. ఇక్కడ నగరంలో, సమాజంలో అంటే కొన్నిసార్లు సమాజం అంటాం, కొన్నిసార్లు సంఘం అంటాం. మామూలుగా సమాజం, సంఘానికి అక్కడ మాటల్లో వ్యత్యాసమేం లేదు. మన ఆలోచన ఏంటంటే నిజంగా మారు మనసు పొందినటువంటి వాళ్ళ సమాజం, వాళ్ళే ఆ సంఘంలో మెంబర్స్. అది హ్మ్. ఈ మన చర్చి రికార్డ్స్‌లో ఆ పేరు ఉండినా ఉండకపోయినా గానీ జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడుద్ది. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో. అలాంటి వాళ్ళు సమాజంగా ఉంటారు. అది. ఇప్పుడు ముఖ్యమేంటంటే సమాజంగా ఇప్పుడు మనం జీవిస్తాం చర్చిలో. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత పరలోకంలో సంఘంగా ఉంటారు. నెవర్ లోన్ స్టార్స్. అందువలన ఇప్పుడు నూతన యెరూషలేము అంటాం. యెరూషలేము అంటే ఒక పట్టణం. అనేక రకాల మనుషులు ఉండేటువంటి పట్టణం. అది పరలోకం. ఆ విధంగా పోల్చబడిందన్నమాట. ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ ఆహ్, ఇట్ ఈస్ ఏ సొసైటీ. ఎ న్యూ సొసైటీగా అక్కడ న్యూ జెరూసలేము మ ఆహ్, మనకి మన ముందు చూపించబడింది. 21, 22 ప్రకటన గ్రంథంలో. ఓకే. మరలా చదువుతాను. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలి. సత్కార్యాలు చేయటానికి, ఒకళ్ళకొకళ్ళకి మేలు చేయటానికి. ప్రేమ చూయించాలి. ప్రేమతో సత్కార్యాలు చేయాలి. ఆ విధంగా పురికొల్పుకొనటానికి ఆలోచింతము. ఆ విధంగా కట్ కట్టుబడి చేసుకుంటాం. ఆలోచించడం అంటే ఏదో ఆహ్, మైండ్‌లో ఆలోచించడమే కాదు. ఒక నిబంధన చేసుకోవటం. మన ఆధ్యాత్మిక పోరాటం ఒంటరిగా ఉండదు. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఒక సైన్యంలాగా ఉంటది కదా! మరి ఒక్కళ్ళుగా ఎళ్లి సువార్త చెప్పటం కాదు. సంఘంగా ఎళ్లి సువార్త చెప్పాలి. క్రైస్తవుడు అంటే ఒంటరిగా ఒక్కొక్కళ్ళు ఎళ్లి చెప్పకూడదని కాదు. కానీ సంఘానికి ఇచ్చినటువంటి ఆ యొక్క కమిషన్, గ్రేట్ కమిషన్.
క్రైస్తవులు ఇప్పుడు మన సంఘ సమాజంలో జీవిస్తున్నారు. అప్పుడు లోని పరలోక నగరంలో అక్కడ సమాజంగా మనం జీవిస్తాం. 4వ విషయం, ప్రతికూలముగా అంటే దానికి అగెయిన్స్ట్‌గా ఈ ఈ మూడిటికి వ్యతిరేకంగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానవద్దు. అది నిజంగా మనము పాల్గొంటున్న రక్షణ యొక్క గొప్పతనాన్ని, ఇంకా వెల్లడి కావలసిన మహిమను గ్రహించినచో ఈ విషయంలో కొందరు పడిపోయినందువలన మనము ఆ విధంగా పడిపోకూడదు. చర్చికి వెళ్ళకుండా, చర్చి మీద అలిగి, చర్చి లీడర్స్ని ద్వేషిస్తూ, చర్చిలో ఉన్నటువంటి నాయకుల్ని అసహించుకుంటూ ఆ విధంగా పడిపోకూడదు మనం. కొందరు పడిపోయారు, వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు మనం. ఓకే, మనము పాల్గొంటున్న రక్షణ నిమిత్తము ఇంకా వెల్లడి కావలసిన మహిమను గ్రహించినచో, అంటే పరలోకం అనేటువంటి మహిమను గ్రహించినచో, ఈ విషయంలో కొందరు పడిపోయినందువలన మనము ఆ విధంగా చేయకూడదు. వాళ్ళు పడిపోయినట్టుగా, వాళ్ళు చర్చికి రానట్టుగా మనం వాళ్ళని చూసి, వాళ్ళని ఇమిటేట్ చేసి మనం చర్చికి వెళ్ళకుండా ఉండకూడదు. కలుసుకుని కొందరు మానుకున్నట్లుగా మనం మానుకోకుండా చర్చికి వెళ్ళి అక్కడ పురికొల్పబడాలి, ఇతరుల్ని పురికొల్పాలి. యు హెల్ప్ ఆర్ రిసీవ్ హెల్ప్. 5వ విషయం, ఇదంతా అంతా కలిసి ఒక సమగ్రంగా ఇక్కడ ఏముంటుందంటే, ఒకరినొకడు హెచ్చరించుదము. 25వ వచనం మరలా చదువుకుందాం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని సత్కార్యములు చేయుటకు. అది సత్కార్యం అంటే సోషల్ వర్క్, వాళ్ళని ప్రేమించి సోషల్ వర్క్. మరి మన చర్చిలో ఆ ప్రోగ్రాం ఉండదు కాబట్టి మనం కూడా దానిలో పాల్గొనం. ఎందుకు చర్చికి వెళ్ళటం అంటే ప్రసంగాలు వినటం, పాటలు పాడటం, ప్రభు వల్ల మరి అంతేకాదు దేవుని ఆరాధించడం, అంతేకాదు ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు తెలుసుకుని, ఒకళ్ళ కష్టాలు మరొక వాళ్ళు తెలుసుకుని, వాళ్ళ గురించి ప్రార్థన చేసి, వారి అవస్థలు తీరేటటువంటి రీతిగా వాళ్ళకి సహాయం చేయటం. ఎవరన్నా పడిపోతే వాళ్ళని హెచ్చరించి, వాళ్ళని మనం తిరిగి తీసుకురావటం దేవుని దగ్గరికి. చర్చి దగ్గరికే కాదు, దేవుని దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళు పశ్చాత్తాపపడేటువంటి రీతిగా. కాబట్టి అందరూ ఒక్కొక్కళ్ళు స్పిరిచువల్గా మెచ్యూర్ కావటమే కాదు, సంఘంగా అందరూ ఎదగాలి అనేటువంటి ఆశతో అందరూ కలిసి పనిచేయాలి. ఎవరికి ఏ తలాంతులు ఉంటాయో ఆ తలాంతులని వాడుకుంటే ఎంత మేలు. ఓకే, మళ్ళీ దీని 5వ పాయింట్ని చదువుకుందాం. సమగ్రంగా ఒకరినొకడు హెచ్చరించుదాము. నిజానికి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరింత ఎక్కువగా ప్రోత్సహించము. ప్రతి ఒక్కరు కూడాను ఏదో విధంగా అలసిపోతాం కదా. ఇన్ డూయింగ్ గుడ్, ఇన్ డూయింగ్ వెల్, డోంట్ బి టైర్డ్ అని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తాడు. డోంట్ బి వీరీ ఇన్ వెల్ డూయింగ్ అని అంటాడు. మనం అలసిపోతాం మామూలుగా, అది సహజమే. ఎప్పటికప్పుడు అలసిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. ఇక ఎప్పుడు ఇదే ఎట్లా వినాలండి, ఇక ఎప్పుడు ఇవే పాటలు ఎందుకు పాడాలండి, ఇక ఎప్పుడు ఈ ప్రసంగాలే, ఎప్పుడు ఈ ఈ ఈ పాటలే, ఈ ప్రసంగాలే, ఇక ఎప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు అలసిపోతారు.
లేదా అశాంతికి గురవుతారు. లేదా స్వయంపై కేంద్రీకరిస్తారు. సెల్ఫ్ ఫోకస్ అన్నమాట. సెల్ఫ్ ఫోకస్. ఇక ఎప్పుడు తన గురించే చెప్పుకుంటా ఉంటారు. ఆ విధంగా మనుషులు దిగజారిపోతారు. అలసిపోతారు. సమాధానం ఉండదు. మరి సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తారు. ఆ విధంగా దిగజారిపోతారు. కానీ ఏం చేయాలి అంటే సువార్త విషయంలో సువార్త అనుగ్రహించేటువంటి దాని ఆశీర్వాదాల విషయాల్లో అది వాగ్దానం చేసేటువంటి విషయాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. విశ్వాసులు అందరూ కలిసి ప్రోత్సహించుకోవాలి. ప్రోత్సహించుకుని ప్రోత్సహించుకుందాం, ఎంకరేజ్ చేసుకుందాం అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఒట్టు పెట్టుకోవాలి. ఒట్టు పెట్టుకోవటం అంటే ఒడంబడిక చేసుకోవాలి. ప్రతిజ్ఞ చేసుకోవాలి. వ్యక్తిగత వైఫల్యాలు ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా వెళ్ళి చర్చికి వెళ్ళి సువార్త విషయంలో ఇతరులను ప్రోత్సహిద్దాం. మరి సువార్తను బట్టి అసలు సువార్త అంటే ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు తెలుసుకోవాలి. సువార్త సువార్తను బట్టి మనం పోగొట్టుకుంటున్న దాన్ని ఆలోచించడానికంటే సువార్తను బట్టి ఏ ఆశీర్వాదాలు పొందుకుంటాం. సువార్తలో సువార్త చేసేటువంటి వాగ్దానాలు ఏంటి? వాటన్నిటిని బట్టి మనం ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకోవాలి. ఆ విధంగా ప్రోత్సహించుకోవాలని ప్రతిజ్ఞ చేస్తే, నిబంధన చేసుకుంటే అప్పుడేమవుతుంది? వ్యక్తిగతమైనటువంటి ఆ వైఫల్యాలు అరుదుగా ఉంటాయి. ప్రజలు పడిపోవటం, దిగజారిపోవటం చాలా అరుదుగా ఉంటాయి. బ్యాక్ స్లైడ్ కావటం అరుదుగా ఉంటుంది. ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరు హెచ్చరించేటువంటి వాళ్ళు ఉండరు. వాడు అట్లా చేస్తే నాకెందుకు అని పట్టించుకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు. వైఫల్యం ఫెయిల్ అవుతారన్నమాట. క్రైస్తవ జీవితంలో వాళ్ళు పడిపోతారు, దిగజారిపోతారు, బలహీనులవుతారు. పాపంలోనే జీవిస్తారు. ఎవరు హెచ్చరించేటువంటి వాళ్ళు లేకపోతే. ఇక పాస్టర్ గారంటే పాస్టర్ గారు బిజీగా ఉంటారు. కాబట్టి ఒక సంఘంలో ఒక సెల్ గ్రూప్స్ అని ఇప్పుడు ఏజీ చర్చ్ ఇక్కడ హైదరాబాద్‌లో ఏజీ చర్చ్ ఉంది. వేలకు వేల మంది ప్రజలొస్తారు. పాస్టర్ గారు అందరి విషయాలని పట్టించుకోవడం కష్టం. కాబట్టి ఒక వీక్‌లో ఒకసారి అందరికీ కన్వీనియంట్‌గా ఉన్నటువంటి దినాన కొంతమంది 5, 6 ఫ్యామిలీస్, 7, 8 ఫ్యామిలీస్ కలుసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సెల్ గ్రూప్ లాగా తయారవుతారు. అప్పుడు ఒకళ్ళ విషయం ఒకళ్ళు తెలుసుకొని, ప్రార్థన చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించినటువంటి రీతిగా ఉంటారనమాట. అప్పుడు ఏ కుటుంబం గూడాను, ఏ వ్యక్తి గూడాను పడిపోవటం అరుదుగా ఉంటది. దిగజారిపోవటం, తప్పిపోవటం, క్ర క్రైస్తవ జీవితంలో సన్నగిల్లిపోవటం తక్కువగా ఉంటది. అది ఆ విధంగా పురికొల్పుకొని పడిపోతే జరిగే నష్టాలను గురించి మిగిలిన వచనాలు హెచ్చరిస్తున్నవి. కాబట్టి 10వ అధ్యాయం 25 నుండి మిగిలినటువంటి ఆహ్, మిగిలినటువంటి వచనాలు చదువుకోండి. మనం చదువుకుందాం లేకపోతే ఇప్పుడు. 26 నుండి నెక్స్ట్ వచనం. చివరిదాకా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2, 3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి చూడండి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మరి ఉల్లంఘిస్తే 2, 3 కంప్లెయింట్ చేస్తే ఒక నాయకుల మీద కంప్లెయింట్ చేస్తే వాడిని చంపాలి. మరి అంతకంటే మోషే కంటే ఎక్కువైనటువంటి
యేసుక్రీస్తు యొక్క సువార్తను ఉల్లంఘిస్తే యేసుక్రీస్తుని పాదంతో తొక్కిన దాంతో సమానమవుతుంది. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచిన దాంతో సమానం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత తక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. అంతకుముందు బాగానే ఉన్నారు కదయ్యా, మరి ఇప్పుడేమైంది ఎట్లా? అదంతా వృధాయేనా? యేసుక్రీస్తు నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై ఎంతో బాధపడ్డారు కదా. మీ యొక్క వస్తువుల్ని కన్ఫిస్కేట్ చేశారు కదా. మరి ఆ ఇబ్బందిని బట్టి మీరెందుకు యేసుక్రీస్తు ఎడల అవిశ్వాసులుగా జీవిస్తున్నారు? కమ్ బ్యాక్ అని అంటాడు. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడపడితిరి. అప్పుడు మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలా అనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి ఇన్ ద పాస్ట్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, అంతవరకు సహించుకోండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇది ఇక కాలము బహు కొంచెముగానున్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక తప్పనిసరిగా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నాము అని ప్రోత్సహిస్తున్నాడు. మనం చివరిదాకా అంతం వరకు సహించుకునేటువంటి వారమయ్యా, నిజమైనటువంటి విశ్వాసమే. అంతేగాని మధ్యలో విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారం కాదు అని ఆ విధంగా ప్రోత్సహిస్తారు. ఎవరైతే మధ్యలో వదిలిపెట్టి పోతారో వాళ్ళు విశ్వాసులు కాదు అని హెచ్చరికిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చర్చిలో కొంతమంది విశ్వాసులు ఉంటారు, కొంతమంది అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసులు అనే నిర్ధారణ ఎట్లా కలుగుద్ది? అంతం వరకు సహించుకుంటేనే. ఓపికగా యేసుక్రీస్తుని హత్తుకున్నటువంటి వాళ్ళే. ఆ విధంగా హత్తుకున్నటువంటి వాళ్ళు మరి అవిశ్వాసులుగా ఉంటారు. మరి పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి చేరరు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.